సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి ప్రమాద బాధితులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని పటాన్చెరు పట్టణంలో సిఐటియు పటాన్చెరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు మాట్లాడుతూ సిగాచి పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగి 54 మంది కార్మికులు మృత్యుఘోష ఘటనకు నేటితో ఏడాది అయ్యిందన్నారు. మృతుల బాధిత కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చరా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలోనే భూపాల్ ఘటన తర్వాత సిగాచి ప్రమాద ఘటననే అన్నారు. 54 మంది మృతి చెందినా అందులో 8 మంది పూర్తిగా కాలి బూడిదయ్యి DNA టెస్టుకు సైతం దొరకకపోవడం చూస్తే ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో జరిగిందో అన్నారు. మరో 28 మంది కార్మికులు తీవ్ర గాయాల పాలై జీవోత్సవాల్లా బతికిడుస్తున్నారన్నారు. హాస్పిటల్ ట్రీట్మెంట్ కు డబ్బులు లేక కుటుంబాలు గడపక ఆర్థికంగా చితికిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సతీష్, ప్రభాకర్, వీరేష్, స్వామి, రవి, నాగరాజు, రాజు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదం జరిగి ఈ రోజుకు సంవత్సరం అవుతా ఉన్నది. పాశమైలారం ప్రాంతంలోని సిగాచి పరిశ్రమ లోపల 54 మంది చనిపోయి నేటికి సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంగా సిఐటియు పటాన్చెరు కమిటీ ఆధ్వర్యం లోపల ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు సంవత్సరం క్రితము దాదాపు ఉదయం 9 గంటల ప్రాంతం లోపల సిగాచి కంపెనీ లోపల రియాక్టర్ పేలి 54 మంది చనిపోతే ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు నష్టపరిహారం కింద ₹1 కోటి పరిహారం ఇస్తామని చెప్పేసి స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నది. మరి చనిపోయినటువంటి 54 మంది కుటుంబాలకు ఎక్కడ కూడా ₹1 కోటి నష్టపరిహారం రాలేదని కూడా పరిశ్రమ యాజమాన్యము, రాష్ట్ర ప్రభుత్వము మరి ఆ రకంగా బాధ్యత వహించవలసిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఆ కుటుంబాలకు దాదాపు 38 లక్షల నుంచి 42 లక్షలు మాత్రమే 54 కుటుంబాలకు వచ్చినటువంటి పరిస్థితి. మిగతా 60 లక్షల పరిస్థితి ఏందని చెప్పేసి కూడా ఈరోజు సిఐటియు పటాన్చెరు ఏరియా కమిటీ వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన అవసరం ఉంది. అందుకోసం ఇదే సందర్భం లోపల దాదాపు 28 మంది ఆ రకంగా ప్రమాదం లోపల గాయపడితే ఆ కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ పరిశ్రమ యాజమాన్యం కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ₹1,00,000 ఇస్తామని చెప్పేసి ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2 లక్షలు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. ఆ హామీలు గాలి మాటలుగా మారినాయి తప్ప ఇక్కడ కూడా కార్మికుల కుటుంబాలకు పరిశ్రమ యాజమాన్యం వైపు నుంచి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైపు నుంచి రావాల్సినటువంటి సహాయం ఏదైతే ఉందో నేటికి రాలేదు. అందుకోసం వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి సమస్యను వెంటనే స్పందించే ఆ రకంగా నష్టపరిహారం పూర్తి ఇంకొక ₹60 లక్షల ప్రతి ఒక్క కుటుంబానికి రావాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ రకంగా తగిన చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిఐటి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే యాజమాన్యాన్ని అరెస్ట్ చేసినామని చెప్పేసి చెప్పారు, బెయిల్ మీద వచ్చారు. అంటే యాజమాన్యాలు ఈరోజు కార్మికులకు నష్టం చేసేటటువంటి పద్ధతుల లోపల వ్యవహరిస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వాలు ఈరోజు పరిశ్రమ యాజమాన్యాలకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా తొత్తుగా వ్యవహరిస్తున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అందుకోసం పరిశ్రమ లోపల దాదాపు 400-500 మంది పనిచేస్తున్నప్పుడు పరిశ్రమ పరిస్థితి ఏ రకంగా ఉందో, పరిశ్రమ లోపల పనిచేస్తున్నట్టు కార్మికులకు ఆ రకంగా ఉద్యోగాలు ఉన్నాయా లేవా, పరిశ్రమ పరిస్థితి ఏందని చెప్పేసి కూడా ఆగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంగా ఈరోజు 54 మంది కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తప్పకుండా ₹1 కోటి నష్టపరిహారం వచ్చేందుకు పెద్ద ఎత్తున సిఐటి తరఫున ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, సంబంధిత సిగాచి పరిశ్రమ యాజమాన్యాన్ని పెద్ద ఎత్తున హెచ్చరిక చేస్తా ఉన్నాం. జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, ఇవ్వాలి సిగాచిలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారము, ఇవ్వాలి ₹1 కోటి నష్టపరిహారము, అమలు చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి హామీను.